అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బాద వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మఈన్ వమన్ తబియ బిహ్సాన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్ ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ వఖాలు ఇత్తఖదల్లాహు వలద సుబ్హానహు బల్ లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్ కుల్లున్ లహు ఖానితూన్. సూర బఖరా యొక్క సారాంశం మనం వింటున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ అంటున్నారు, వారు అల్లాహకు కుమారుడు ఉన్నాడని, సంతానం ఉన్నారని అంటున్నారు. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా అల్లాహవే. అలాంటప్పుడు ఆయనకు ఒక కొడుకు కూతుర్లు ఎందుకు? ఆయనకి ఆయనవి కావి అంటానికి ఏముంది? ఆయన తప్ప ఈ విశ్వంలో ఉన్నవన్నీ ఆయనవే. అంటే ఆయన ఒక్కడే సృష్టికర్త, మిగతావన్నీ కూడా సృష్టి రాసులు మాత్రమే. ఆలమీన్లో ఆయన ఒక్కడు కాదు. ఆలమీన్లో నేను మీరు అందరూ ఒకరు. ఆలమీన్ నుండి ఆయన వేరు, అన్నీ ఆయనవే. వలిల్లాహి మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్. భూమి ఆకాశంలో ఉన్నవన్నీ ఆయనవే. మరి అన్నీ ఆయనమైనప్పుడు ఆయనకి సంతానం ఎందుకు? అవసరం లేదు. కుల్లు లహు ఖానితూన్. అన్నీ ఆయన విధేయతలో ఉన్నాయి, ఆయనకు లోబడి ఉన్నాయి. బదీఉస్ సమావాతి వల్ అర్ద్. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా ఆయన క్రొత్తగా ఉనికిలో తీసుకొచ్చాడు. వైదా ఖజా అమరన్ ఫఇన్నమా యఖూలు లహు కున్ ఫయకూన్. ఆయన ఏదైనా చేయదలుచుకుంటే అంటాడు అగునుగాక, అంతే, అది అయిపోతుంది. మరలా అనటం ఉండదు, లేదా ఎవరైనా సహాయం చేయటం ఉండదు. ఆయన ఏ విషయమైనా చేయాలనుకుంటే అగునుగాక అంటాడు, అయిపోతుంది. వఖాల అల్లదీన కఫరు లౌలా యుకల్లిమునా అల్లాహు ఔ తఅతీనా ఆయా. ఈ కాఫిర్లు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీతో అంటున్నారు, అల్లా మనతో ఎందుకు మాట్లాడడు? ఈరోజు ఇదే మాట చాలామంది మనల్ని కూడా అడుగుతారు. మాతో దేవుడు మాట్లాడాడండి, మీతో మాట్లాడా? అదే మాట అల్లాహ్ కూడా అంటున్నారు. వఖాల అల్లదీన కఫరు లౌలా యుకల్లిమునా అల్లాహు ఔ తఅతీనా బిఆయా. అల్లాహ్ మనతో ఎందుకు మాట్లాడు? అల్లాహ్ ఎందుకు మాట్లాడతాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలతో మాట్లాడతాడు. అది కూడా ప్రవక్తలతో 3 విధాలుగా మాట్లాడతాడు. వహీ ద్వారా మాట్లాడతాడు, నేరుగా మాట్లాడతాడు. నేరుగా అంటే కనిపించకుండా తెరచాటున మాట్లాడతాడు, లేదా ఏదైనా మాట హృదయంలో వేసి మాట్లాడతాడు ప్రవక్తలతో. ప్రవక్తేతరులతో కూడా మాట్లాడగలడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మూసా అలైహిస్సలాం వారి తల్లితో మాట్లాడాడు, మరియంతో మాట్లాడాడు. ఇలా ప్రవక్తేతరులతో కూడా మాట్లాడాడు. సృష్టిలో వేరే జాతులతో మాట్లాడగలడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తేనెటీగలతో మాట్లాడాడు. ఖురాన్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. కజాలిక ఖాల అల్లదీన మిన్ ఖబ్లిహిం మిత్ల ఖౌలిహిం. వీరు ఎలాంటి మాట్లాడుతున్నారంటే, వీరికి పూర్వం ప్రజలు కూడా ఇలాంటి మాటలే అనేవారు. దేవుడు మాతో ఎందుకు మాట్లాడు అని అనేవారు. అలాగే వీరు కూడా అంటున్నారు. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నారు, ఇన్నా అర్సల్నాక బిల్ హక్కి బషీరన్ వ నదీరా వలా తుస్అలు అన్ అస్హాబిల్ జహీమ్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మిమ్మల్ని నేను శుభవార్త వినిపించేవానిగా, హెచ్చరిక చేసేవానిగా పంపాను. వారెందుకు నరకంలో వెళ్ళారు, వీళ్ళెందుకు నరకంలో వెళ్ళారు, మీతో నేను అడగను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ అడిగేదేంటి? మీరు ఎందుకు నా సందేశం అందించలేదు? అంతవరకే. సందేశం అందించటమే ప్రవక్తల బాధ్యత. ఆ తర్వాత ప్రజలు విన్నారు లేదు, అది అల్లాహ్ యొక్క బాధ్యత, కానీ ప్రవక్త బాధ్యత కాదు. ప్రజలు స్వయంగా జవాబిచ్చుకోవాలి. అల్లాహ్ తలుచుకుంటే హిదాయత్ ఇవ్వాలి వారికి. అంతేగాని ప్రవక్త పని
హిదాయత్ ఇవ్వటం కాదు, ప్రజలకి సన్మార్గంలో తీసుకెళ్ళి జన్నతులో తీసుకెళ్ళటం ఇది ప్రవక్తల పని కాదు. వలా తుస్అలు అన్ అస్హాబిల్ జహీం, అందుకే నరకవాసుల గురించి నీవు ప్రశ్నించబడవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చాలామంది ప్రవక్తల విషయంలో అపార్థం చేసుకునేది ఏంటంటే, అంత గొప్ప ప్రవక్త కదా, ఆయన తన చిన్నానైనటువంటి అబూ తాలిబ్కి హిదాయత్ ఎందుకు ఇవ్వలేదు, హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు తన భార్యకి ఎందుకు హిదాయత్ ఇవ్వలేదు, లూత్ అలైహిస్సలాం తన భార్యకి ఎందుకు హిదాయత్ ఇవ్వలేదు, ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రికి ఎందుకు హిదాయత్ ఇవ్వలేదు. హిదాయత్ అల్లాహ్ చేతిలో ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలన్ తర్దా అన్కల్ యహూదు వలన్ నసారా హత్తా తత్తబిఅ మిల్లతహుం. యూదులు క్రైస్తవులు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీతో అప్పటి వరకు రాజీ పడరు, ఇష్టపడరు, ఎప్పటి వరకైతే మీరు వారిని అనుసరించరో. అల్లాహు అక్బర్. చెబుతున్నది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇది అల్లాహకు బాగా తెలుసు. యూదులైనా క్రైస్తవులైనా మీతో అప్పటి వరకు రాజీ పడరు, ఎప్పటి వరకైతే మీరు వారిని అనుసరించరు. అల్లాహు అక్బర్. కుల్ ఇన్న హుదల్లాహి హువల్ హుదా. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అసలు హిదాయత్ అనేది, సన్మార్గం అనేది అల్లాహ్ వైపు నుండి వచ్చిందే హిదాయత్. అదేంటి? ఖురాన్. అల్ హుదా అల్లాహ్ యొక్క గ్రంథం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చినటువంటి సన్మార్గమే అసలైన సన్మార్గము. ఇంకా వేరే మార్గాలు ఈ విశ్వంలో లేనే లేవు. వలా ఇనిత్తబాత బఅదల్లదీ జాఅక మినల్ ఇల్మ్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ మీరైనా సరే జ్ఞానము, ఇల్ము, ధర్మశాస్త్రము, ఖురాను వచ్చిన తర్వాత వారిని అనుసరిస్తే, ఎవరిని? ప్రవక్తని అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాంటిది మనమేమాత్రము ఈ గ్రంథము ఖురాన్ వచ్చిన తర్వాత ఎవరైనా క్రైస్తవులను యూదులను అనుసరిస్తే మాలక మినల్లాహి మిన్ వలీ వలా నసీర్, అల్లాహ్ యొక్క పట్టు నుండి, అల్లాహ్ యొక్క శిక్ష నుండి వారిని ఎవరు కూడా కాపాడలేరు. ఎంతోమంది ప్రజలు లేదండి ఆ దేవుడు నమ్ముకున్నాం, మేము నమ్ముకుంటే మంచి జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని అంటూ ఉంటారు. ఒకవేళ మీరు వారిని అనుసరిస్తే మిమ్మల్ని కాపాడేవారు ఇంకెవ్వరు కూడా ఉండరు, అల్లాహ్ తప్ప. మాలక మినల్లాహి మిన్ వలీ వలా నసీర్ అల్లదీన ఆతైనహుముల్ కితాబ యతులూనహు హక్క తిలావతిహి ఉలాయిక యుమినూన బిహి. ఈ గ్రంథాన్ని, ఖురాన్ని ఎవరు విశ్వసిస్తారు? గ్రంథ ప్రజల్లో యూదులైనా క్రైస్తవులైనా ఎటువంటి గుణలక్షణాలు ఉండేవారు ఈ ఖురాన్ని విశ్వసిస్తారు? ఇక్కడ చెప్పబడుతుంది. యతులూనహు హక్క తిలావతిహి, వారి వద్ద ఉన్న గ్రంథాన్ని చదవవలసిన రీతిలో చదివితే విశ్వసిస్తారు. ఎంత చక్కగా చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వారి వద్ద ఉన్న గ్రంథాన్ని, మార్పులు చేర్పులు జరిగినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రంథాన్ని కూడా ఒకవేళ చదవవలసిన రీతిలో చదివితే తప్పనిసరిగా వారు ఖురాన్ని విశ్వసిస్తారు. అలా విశ్వసించే జనాలు ఎంతోమంది కనిపిస్తున్నారు. యూరప్లో చూసుకోండి, ఎంతమంది క్రైస్తవులు ఇస్లాం స్వీకరిస్తున్నారు. అలా చదివేవారు విశ్వసిస్తారని అల్లాహ్ ఖురాన్ అంటున్నారు. అమెరికాలో, యూరప్లో, ఆస్ట్రేలియాలో రోజు కూడా మనకి ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో, న్యూస్లో వస్తూనే ఉంటుంది ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్ ఇస్లాం అని చెప్పి. ఎందుకంటే వారి గ్రంథాల్లో కూడా ఉన్నటువంటి తౌహీదు ఇక్కడ ఆచరణ రూపంలో కనిపిస్తుంది. వారి గ్రంథాల్లో ఉంది, వారి ఆలయాల్లో లేదు ఆ తౌహీదు. వారి గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ తౌహీదు ఇక్కడ ఆచరణ రూపంలో ఆలయాల్లో, మస్జిద్లో కనిపిస్తూ ఉంటుంది. ఉలాయిక యుమినూన బిహి అల్లదీన ఆతైనహుముల్ కితాబ యతులూనహు హక్క తిలావతిహి ఉలాయిక యుమినూన బిహి వమన్ యక్ఫుర్ బిహి ఫౌలాయిక హుముల్ ఖాసిరూన్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వినండి, ఒకవేళ దీన్ని తిరస్కరిస్తే వారే నష్టపోతారు, కానీ అల్లాహకు నష్టం లేదు, ప్రవక్తకు నష్టం లేదు, ఇస్లాంకి నష్టం లేదు. యా బనీ ఇస్రాయిల్, మళ్ళా అల్లాహ్ ఇస్రాయిల్ గురించి చెప్తున్నాడు. ఇప్పుడంతా చెప్పింది వారి గురించే.
మళ్ళా ఓ ఇస్రాయిల్ బిడ్డల్లారా, ఇస్రాయిల్ కుమారులారా, ఇస్హాక్ యాకూబ్ అలైహిస్సలాం వారి సంతానమా వినండి, మీకు ఎన్ని అనుగ్రహాలు నేను ఇచ్చాను, కానీ మీరు కొంచెమైనా దాన్ని గుర్తు చేసుకోవటం లేదు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైదిబ్తల ఇబ్రాహీమ రబ్బుహు బికలిమాతిన్, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి చెప్తున్నారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి కొన్ని విషయాల ద్వారా అల్లాహ్ పరీక్షించాడు. ఫాతమ్మహున్న, అవన్నిటిని ఆయన పరిపూర్ణం చేశారు, అన్నిట్లో ఆయన పాస్ అయ్యారు. ఏ విషయంలో కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఫెయిల్ అవ్వలేదు. ఫాతమ్మహున్న ఖాల ఇన్నీ జాయిలుక లిన్నాసి ఇమామా, ఓ ఇబ్రాహీం, భూలోకంలో ఉండే వాసులందరికీ నీకు నేను ఇమామ్గా చేశాను. భూలోకంలో ఉండే మానవులందరికీ ఇమాం ఎవరు? ఇబ్రాహీం అని అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు. మరి ప్రవక్తలందరికీ ఇమాం ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఖాల వమిన్ జుర్రియతి ఖాల లా యనాలు అహది జ్వాలిమీన్. ఇబ్రాహీం అలైహిస్సలాం అడిగారు, అల్లాహ్ మరి నా సంతానానికి నువ్వు వేస్తావు. చూడు ఇబ్రాహీం, ముష్రికులకు నా వద్ద నుండి ఏ వాగ్దానం ఉండదు. ఎందుకంటే యూదులు మరియు క్రైస్తవులు మేము అబ్రహం యొక్క సంతానము, అబ్రహం విశ్వాసుల తండ్రి అని డాంబికాలు చెప్తున్నటువంటి వారికి అల్లాహ్ ఇక్కడ ఏమంటున్నారు? ముష్రికులకు, అంటే జాలిం అని అల్లాహ్ పదం వాడారు. జాలిం అంటే ముష్రిక్. ముష్రికులకు నా వాగ్దానం ఏమీ లేదు, ఇహంలో లేదు, పరములో కూడా లేదు. నా యొక్క అనుగ్రహాల నుంచి వారు తప్పిపోయారు. కాబట్టి షిరిక్ అనే దారుణమైన పాపంలో ఈరోజు యూదులు మరియు క్రైస్తవులు ఉన్నారనే విషయము అల్లాహ్ ఖురాన్లో పదే 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 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క షిరికి ఏమిటి? తౌహీదే రుబూబియత్ని వారు ఒప్పుకోలేదు, తౌహీదే ఉలూహియత్ని ఒప్పుకోలేదు, తౌహీదే అస్మా సిఫాత్ని ఒప్పుకోలేదు. దైవం ఉన్నాడు అంటారు, కానీ ఆయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు, ఆయన తప్ప మరొకరు లేడు అనేది అద్వితీయత్వం లేనే లేదు వారిలో. బహుదైవోపాసన ఉంది. ఆ తర్వాత ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహతో దువా చేశారు, రబ్బి జఅల్ హాజా బలదన్ ఆమిన వర్జుక్ అహ్లహు మినత్ సమరాతి మన్ ఆమన మిన్హుం బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఖాల వమన్ కఫర ఫఉమత్తియు ఖలీలా సుమ్మ అస్తరు ఇలా అదాబిన్ నారి వ బిసల్ మసీర్. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మక్కా పట్టణం గురించి దువా చేస్తున్నారు. అల్లా ఈ పట్టణాన్ని నువ్వు శుభప్రదమైనటువంటి పట్టణంగా చెయ్యి, ఇక్కడ ఉండే వారికి ఉపాధినివ్వు, ఆహారాన్నివ్వు, అనుగ్రహాలివ్వు. అల్లా అంటున్నారు, నేను ఇస్తాను, కానీ కాఫిర్ల కొరకు నా వాగ్దానం లేదు సుమా అని అన్నారు. ఫౌమత్తివు ఖలీలా, కొన్నాళ్ళు వారికి కూడా నేను ఈ లోకంలో బాగానే ఇస్తాను. అందుకే మక్కాలో ఉన్నటువంటి ముష్రికులకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి ఆహారాన్ని ఇచ్చాడు ఈ వాగ్దానం ప్రకారం. సుమ్మస్తరు ఇలా అదాబిన్నార్, తర్వాత వారు కూడా నరకంలో వెళ్తారు, అగ్నిలో వెళ్తారు, ఎందుకంటే షిరిక్ చేశారు కాబట్టి. ఇవన్నీ విషయాలు సూర్య బఖరాలో మనము వింటూ వచ్చాము గతంలో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నా. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించారు. అల్లాహ్ బ్రతికిన అన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. శుభప్రదమైనటువంటి రంజాన్ నెలలో విశ్వాసుల యొక్క ఉపాధిలో బర్కత్ని పెంచుతానని అన్నావు. మా యొక్క ఉపాధిలో బర్కత్ని పెంచు. అల్లాహ్ ఈ శుభప్రదమైన నెలలో అనేక మందికి నరక విముక్తిని ప్రసాదిస్తూ ఉంటావు, అందులో మమ్మల్ని కూడా చేర్చు. అల్లాహ్ ఈ శుభప్రదమైనటువంటి నెలలో బాబుర్ రయ్యాన్లో ప్రవేశించే భాగ్యము కల్పిస్తావు, మమ్మల్ని కూడా బాబుర్ రయ్యాన్లో ప్రవేశింపజేయి. అల్లాహ్ ఈ నెలలో ఘనమైనటువంటి రాత్రి లైలతుల్ ఖదర్ రాత్రి ఉంది, ఆ రాత్రి మాకు ప్రసాదించు. అల్లాహ్ ఈ నెలను వినియోగించుకోకుండా ఉండే వారికి శాపం ఉంది, ఆ శాపం నుండి మమ్మల్ని రక్షించు. అల్లాహ్ మా యొక్క ఈ ఉపవాసాలు నరకాగ్ని నుండి డాలుగా ఉపయోగపడేదిగా చేయి. అల్లాహ్ ఉపవాసికి స్వయంగా నీవే ప్రతిఫలము నీ చేతితో ఇస్తానని చెప్పి వాగ్దానం చేశావు. పరిపూర్ణమైన ప్రతిఫలము మేము మా కుటుంబ సభ్యులతో సహా పొందే భాగ్యం ప్రసాదించు.
మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు, జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. మా సంతానం మా కళ్ళకు చల్లదనం చేయి, మా ధనము ఈహపరలోకాల్లో ఉపయోగపడేది చేయి. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.